నంద్యాల జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలు మరియు గిరిజన సంక్షేమ శాఖ కమిటీలు చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1663 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా వీటిలో 1620 ప్రధాన 43 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. 2 వర్కర్లు 2 మినీ వర్కర్లు 40 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని తక్షణమే భర్తీ చేయాలన్నారు. బాల సంజీవని పోషణ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. గర్భిణీలు బాలింతలు 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా గుడ్లు, పాలు, మల్టీగ్రెయిన్ పిండి తదితర పోషకాహారాలు అందిస్తున్నారు. పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులు ఉపయోగం పొందారు. గత 6 నెలల్లో పిల్లల్లో పోషక లోపాలు తగ్గాయని మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. జిల్లాలోని 101 సాక్ష్యం అంగన్వాడీల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024లో ఏర్పడిన శిశు సంరక్షణ యూనిట్ ద్వారా ఈ ఏడాది 157 మంది పిల్లలు రక్షించబడ్డారు. బాల్య వివాహాలు, పోక్సో, బాల కార్మికత కేసుల్లో చర్యలు తీసుకున్నామని వివరించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధిత మహిళలకు న్యాయ, వైద్య, కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నారు. త్వరలో స్వంత భవన నిర్మాణం ప్రారంభమవుతుందని తెలిపారు. మహిళలు, పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు గాని, సౌకర్యాలు గాని గిరిజనులకు కలిగించాలి. అలాగే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే మనం ఇంత పూర్వం అభివృద్ధి సంక్షేమాలు చేసేవాళ్లమో 14-19 అవి కొనసాగిస్తూ వెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం జిల్లా రివ్యూ మీటింగ్ లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తోంది అనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఇక్కడ మా డైరెక్టర్ గారితో, మా కలెక్టర్ గారితో, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా ఐటీడీ పీఓ గారు, మొత్తం మా పెద్దలందరితో కూడా కూర్చొని ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మనం ఈ ఒక సంవత్సర కాలంలోనే ఐటీడీ ఎలా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి చెంచూస్ కి అవసరమైనటువంటి ఇల్లు గాని, ఉండడానికి లైవ్లీహుడ్స్ గాని, తాగడానికి మంచినీళ్లు గాని ఇవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. రేపు ఈ గిరిజన ఉత్పత్తుల మార్కెట్ కి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసా విషయం. రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే బజార్లు ఏర్పాటు చేసుకుని ఒక 15-16 కుటుంబాలకి అక్కడ ఆధారం అవుతుంది. అలాగే అక్కడ మొత్తం ఎక్కడైతే ట్రైబల్ ఉత్పత్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ట్రైబల్ బజార్ అని ప్రతి ఐటీడీఏకి ₹1 కోటి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అవి టోటల్ గా మనం 7 శాంక్షన్ చేసుకున్నాం. మొత్తం 7లో ఒకటి శ్రీశైలంలో ఇప్పుడు మనం కట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు దానికి శంకుస్థాపన చేస్తాం శ్రీశైలంలో. అలాగే ఆత్మకూరులో 1500 మంది మహిళా సంఘ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం అంతా గిరిజనులే అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ నన్నారా జ్యూస్ ఏదైతే ఉందో తయారు చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్, అంటే అక్కడ చిన్న కుటీర పరిశ్రమ టైప్ లో పెడుతున్నాం. దానితో అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 1500 కుటుంబాలు కూడా జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందని అదొక ప్రాజెక్ట్ పెడుతున్నాం. కాబట్టి రేపు ఈ 2 కూడా మనం చేస్తాం. ముందు జిల్లా ఏ విధంగా ఉంది,